ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? కలలో కూడా ఊహించనిది ఈరోజు మీకు జరుగుతుంది. అది ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో, స్వయం కృషితో ముందుకు సాగుతూ ఉంటారు. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా సాధించాలి అనుకుంటే నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే అందరితో కలిసిపోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వ్యక్తులు ప్రేమకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేసి వారికి చేయూతను అందించి వారి కష్టాల నుండి వారిని గట్టెక్కిస్తారు. అలాగే తులారాశి వారి జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ఈ పోటీ తత్వం కారణంగా అనేక రంగాల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2024వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఊహించని కొన్ని సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. కలలో కూడా ఊహించని ఒక సంఘటన వీరి యొక్క జీవితంలో జరగబోతుంది. మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, చాలా కాలం క్రితం విడిపోయారు. మీ మధ్య జరిగిన గొడవ మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసింది. అటువంటి వ్యక్తులు ఇక మీ లైఫ్ లోకి మళ్లీ తిరిగి వస్తారని, వారితో మీ యొక్క బంధం మళ్లీ తిరిగి కొనసాగించబడుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఒక సంఘటన ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. తులారాశి వారు అనుకోకుండా వారిని కలుసుకోవటం కానీ, వారి మీ దగ్గరికి రావటం కానీ, మీరు వారి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితులు రావటం కానీ, వారు మీకు కాల్ చేయటం కానీ, లేకపోతే మీరే వారికి కాల్ చేయాల్సిన పరిస్థితులు రావటం కానీ, ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరిగి మళ్లీ మీ యొక్క బంధాన్ని మీరు కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మున్ముందు తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు. దానికి సంబంధించి ఒక అడుగైతే ఈ రోజు ముందుకు పడబోతుందనే చెప్పుకోవాలి. అంటే మీరు కలలో కూడా ఊహించని విడిపోయిన బంధాలు ఈ రోజు మీరు కలుపుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయి. మీరు కలలో కూడా ఊహించని విధంగా వారితో మళ్లీ తిరిగి మీ యొక్క బంధాలను నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇదివరకు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుల నుండి మీ యొక్క వ్యాపారానికి సంబంధించి మీకు సపోర్ట్ అనేది దొరకలేదు. ఈ రోజు వారు మీకు మంచి సలహాలైతే అందిస్తారు. మీ యొక్క వ్యాపారం వృద్ధి చెందట్లేదని, లాభాలు సరిగ్గా లేవని మీరు నిరాశపడుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల నుండి మంచి సలహా మీకు అందుతుంది. వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈ విధంగా వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ, లేకపోతే వ్యాపారంలో వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు చేయటానికి కానీ మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. న్యాయ సంబంధిత వృత్తుల్లో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. మీ యొక్క వృత్తి జీవితంలో మీరు ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. అలాగే మీరు చేపట్టిన ఒక పనిని మీరు
పూర్తి చేసి మీరు సంతృప్తిగా ఈ రోజును గడపబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ మధ్య కాలంలో దాన్ని సేల్ చేయాలని చూస్తున్నారు, అంటే ఆ ప్రాపర్టీ ఏదైతే మీరు సేల్ చేయాలి అనుకుంటున్నారో, అంటే మీరు ఒక ధరకి అనుకుంటున్నారు, ఈ ధరకి ఎవరైనా కస్టమర్ దొరికితే బాగుండు అనుకుంటున్నారు, అటువంటి వారికి మీరు విక్రయించాలి అనుకుంటున్నటువంటి ధరకే ఆ ప్రాపర్టీ అమ్ముడుపోతుంది. దానికి సంబంధించి ఒక పార్టీ అయితే ఈ రోజు మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అలాగే ఈ మధ్య కాలంలో గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ లేకపోతే ఏదైనా గృహాన్ని నిర్మించాలని కానీ ప్లాన్ చేసుకున్నవారు ఈ రోజు మీరు దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు, అంటే ఒక అడుగు ముందుకు వేయబోతున్నారని చెప్పుకోవాలి. వ్యవసాయ రంగంలోని వారికి కూడా ఈ రోజు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంది. మీ విద్యా జీవితంలో కొన్ని సవాళ్లు మీకు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఉపాధ్యాయుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇదివరకు కష్టపడ్డా కానీ అర్థం కాని సబ్జెక్ట్స్ అనేవి ఇప్పుడు మీకు సులువుగా అర్థమవుతాయి. దీనికి సంబంధించి మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు మీకు తారసపడతారు. ఉపాధ్యాయుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. మీ యొక్క తల్లిదండ్రుల నుండి కూడా మీరు ప్రశంసలైతే పొందుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ఒడిదుడుకులు సవాళ్లు అధిగమిస్తారు. అలాగే పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి కొంతమంది వ్యక్తులు మీపైన కుట్ర చేసి మీరు చెయ్యని తప్పు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. లేకపోతే మీరు ఏదైనా పొరపాటు చిన్నది చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి 10 మందిలో కార్యాలయంలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఆ సమస్యను మీరు చాలా సులువుగా అధిగమిస్తారు. అలాగే పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. మీ యొక్క శ్రమను మీ తోటి ఉద్యోగస్తులతో సహా మీ కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. పై అధికారులు కూడా గుర్తించి అతి త్వరలో మీకు ప్రమోషన్ వస్తుంది అని కానీ లేకపోతే ఆర్థిక పెరుగుదల ఉంటుంది అని కానీ ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు తులారాశి వారు చూస్తారు. విభేదాల కారణంగా విడిపోయినటువంటి బంధాలు తిరిగి ఈ రోజు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కలలో కూడా ఊహించని ఇటువంటి సంఘటన ఈ రోజు జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు వారి యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి, ఆర్థిక వృద్ధి కోసం ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించాలి. మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఎందుకంటే ఆవు అంటే గోమాత. గోమాత సకల దేవతా స్వరూపిణి. సకల దేవతలు గోవలో కొలువై ఉన్నారు కాబట్టి ఆ గోమాతను మీరు ఎవరికైనా సరే దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఒకవేళ దానం చేయటం వీలు కానట్లయితే, అంటే ఆర్థిక స్థితి అందుకు సహకరించినట్లయితే దాని సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఇది కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయండి. వస్త్రాలు, ఆహార ధాన్యాలు, గొడుగులు, పాదరక్షలు, ఈ విధంగా మీకు ఏది వీలైతే అది దానంగా ఇవ్వండి. దాని తాలూకు ప్రతిఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2024వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, కలలో కూడా ఊహించనిది వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.